హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 2 మార్చ్ 2024 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. పేపర్ అనాలిసిస్ అండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారికి యూజ్ అవుతుంది. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చి, ప్రపంచంలో ఊబకాయలు 100 కోట్లు. 2022లో భారత్లో 1.25 కోట్ల మంది చిన్నారులకు అధిక బరువు సమస్య. లాన్సెట్ అధ్యయనం వెల్లడి. ప్రతిష్టాత్మక లాన్సెట్ జర్నల్ చేసిన విస్తృత అధ్యయనం ఊబకాయ సమస్యపై ఆందోళనకర విషయాలు వెల్లడించింది. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఊబకాయంతో బాధపడే వారి సంఖ్య ఏకంగా 100 కోట్లు దాటినట్లు పేర్కొంది. వీరిలో 15.9 కోట్ల మంది చిన్నారులు కౌమార వయసులు కాగా 87.9 కోట్ల మంది పెద్దలు ఉన్నట్లు పేర్కొన్నారు. భారత్లో 2022లో ఊబకాయం బారిన పడిన బాలలు 1.25 కోట్ల మంది ఉన్నట్లు వెల్లడించింది. వారిలో 73 లక్షల మంది బాలురు, 52 లక్షల మంది బాలికలు ఉన్నట్లు పేర్కొంది. 1990 నాటితో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఊబకాయాల బాధితుల సంఖ్య 4 రెట్లు పెరిగిందని అధ్యయనం తెలిపింది. ఈ సర్వే కోసం 190 దేశాల నుంచి దాదాపు 22 కోట్ల మంది బరువు ఎత్తులను పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇందులో ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే, 2022 సంవత్సరం లోపు ఎంతమందికి చిన్నారులు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారంటే 1.25 కోట్ల మంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 1.25 crores చిన్నారులు ఊబకాయంతో సమస్యతో బాధపడుతున్నారు. అలాగే ఈ అధ్యయనం ఏంటి అంటే లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. సో ఈ సర్వే కోసం ఎన్ని దేశాల నుంచి అధ్యయనం చేశారంటే 190 దేశాల నుంచి అధ్యయనం చేశారు. వారి బరువు ఎత్తులను పరిశోధన చేసి ఎంతమంది ఊబకాయాలను బారిన పడుతున్నారని వెల్లడించింది. సో ప్రపంచవ్యాప్తంగా ఈ ఊబకాయ రేట్లో మహిళలు రెట్టింపు కాగా పురుషుల్లో 3 రెట్లు పెరిగింది. బాలికల్లో అది 0.1% నుంచి 3.1% పెరగగా బాలురులో 0.1% నుంచి 3.9%కి పెరిగింది. నెక్స్ట్, భారత్లో మహిళల ఊబకాయ రేటు 1990 నాటితో పోలిస్తే 1.2% నుంచి 9.8%కి పెరిగింది. పురుషుల్లో 0.5% నుంచి 5.4%కి ఎగబాకింది. 2022 నాటికి సుమారు 4.4 కోట్ల మంది మహిళలు, 2.6 కోట్ల మంది పురుషులకు ఊబకాయం ఉంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ సంవత్సరానికంటే 2022 సంవత్సరానికి ఎంతమంది మహిళలు ఊబకాయంతో బాధపడుతున్నారంటే 4.4 కోట్ల మంది. అలాగే పురుషులు 2.6 కోట్ల మంది పురుషులు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, 85 ఏళ్లు నిండిన వారికే పోస్టల్ బ్యాలెట్. ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో సవరణ. ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించడానికి ఇదివరకున్న 80 ఏళ్ల అర్హతను కేంద్ర ప్రభుత్వం 85 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు ఎన్నికల నిబంధనలు 1961లోని రూల్ నెంబర్ 21A క్లాజ్ E ని సవరిస్తూ కేంద్ర న్యాయశాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదివరకు 80 ఏళ్లు నిండిన వయోవృద్ధులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి వద్దే ఓటు వేయడానికి వీలుండేది. ఇకపై 85 ఏళ్లు పైబడిన వారికి ఈ సౌకర్యం వర్తించనుంది. సో ఇందులో ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, ఇదివరకు ఏజ్ పెంచారనమాట. అది ఎంత పెంచారంటే 85 ఇయర్స్ వరకు పెంచారు. ఇదివరకు 80 ఇయర్స్ వరకే ఉండేది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చి, లక్షద్వీప్లో భారత్ సరికొత్త నౌకాదళ స్థావరం వచ్చే వారంలో ప్రారంభం. హిందూ మహాసముద్ర తీరంలో స్థావరాన్ని బలోపేతం చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తుంది. లక్షద్వీప్లోని మినికాయ్ ద్వీపంలో వచ్చే వారం భారత నౌకాదళం సరికొత్త స్థావరాన్ని ఏర్పాటు చేయనుంది. దీనికి INS జటాయుగా పేరు పెట్టారు. మాల్దీవులకు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో INS జటాయు పనిచేయనుంది. శత్రువుల సైనిక వాణిజ్య కార్యకలాపాలపై నిఘా ఉంచడానికి, ఈ ప్రాంతంలో బలమైన పట్టును సాధించడానికి ఈ స్థావరం ఎంతగానో ఉపయోగపడుతుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ నౌకాదళ స్థావరం పేరు ఏంటి? INS జటాయు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. అట్లా ఇది ఎక్కడ ఏ ద్వీపం అంటే లక్షద్వీప్ ద్వీపంలో. కరెంట్ అఫైర్స్ వచ్చి, పెప్సికో సరికొత్త లోగో. అంతర్జాతీయ శీతల పానీయాల దిగ్గజం పెప్సికో రీబ్రాండింగ్ కసరత్తులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా కొత్త లోగోని విడుదల చేసింది. గత 14 ఏళ్లలో పెప్సికో లోగోలో మార్పులు చేయడం ఇదే మొదటిసారి. ముంబై గేట్వే ఆఫ్ ఇండియా వద్ద పెప్సికో గ్లోబ్ లోగోను ఆవిష్కరించారు. 39,125 కోట్ల ఆయుధ ఒప్పందాలపై సంతకాలు. సైనిక దళాల పోరాట పటిమకు మరింత పదును పెడుతూ 5 భారీ ఆయుధ కొనుగోలు కాంట్రాక్టులపై భారత్ శుక్రవారం సంతకాలు చేసింది. వీటి విలువ
38,125 కోట్లు. ఇందులో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులు, రాడార్లు, ఆయుధ వ్యవస్థలు, MiG-29 యుద్ధ విమానాలకు అవసరమైన ఏరో ఇంజన్లు ఉన్నాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆ శాఖ కార్యదర్శి గిరిధర్ల సమక్షంలో తాజా సంతకాల కార్యక్రమం జరిగింది. ఈ ఒప్పందాల వల్ల దేశీయ ఆయుధ సామర్థ్యం మరింత పెరుగుతుందని, విదేశీ మార్గద్రవ్యం ఆదా అవుతుందని అధికారిక ప్రకటన పేర్కొంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో సీసీ రోడ్డు, మహారాష్ట్ర కళాశాల పరిశోధనకు పేటెంట్. పర్యావరణానికి గొడ్డలపెట్టుగా మారిన ప్లాస్టిక్ వ్యర్థాలతో మహారాష్ట్రలోని అమరావతి ప్రాంత రామ్ మేఘం ఇంజనీరింగ్ కళాశాల పరిశోధకులు సీసీ రోడ్లు నిర్మించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా రూపొందించిన ఈ పరిశోధనకు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కు లభించింది. స్థానిక ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్ బోర్డు భాగస్వామితో ఈ పరిశోధన చేశారు. సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్లాస్టిక్ వ్యర్థాలతో సీసీ రోడ్డు చేశారు. అది ఏ స్టేట్లో, ఏ కాలేజ్ అన్నది ఇంపార్టెంట్. అది ఏ కాలేజ్ అంటే రామ్ మేఘ ఇంజనీరింగ్ కాలేజ్. అట్లాగే దీనికి గాను పేటెంట్ హక్కులు సంపాదించారు.